నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇది ఇద్దరు బాబాయిల కథ. ఒక బాబాయ్ ఏమో అత్యంత క్రూరంగా హత్యకు గురికాగా, మరో బాబాయ్ ఏమో దేవదేవుడి పాలిట జరిగిన మహాపాపానికి కారకులని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ వారితో ముడిపడిన కేసుల్లో ఒకరి కుటుంబానికి వ్యతిరేకంగా మరో బాబాయికి మద్దతుగా ఆ అబ్బాయి నిలుస్తున్నారు. అత్యంత దారుణ హత్యకు గురైన చిన్నాన్న కుటుంబానికి అండగా నిలవాల్సిన ఆ అబ్బాయి ఆ కేసులో నిందితుల పక్షాన నిలిచారన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి కారకులయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయిను మాత్రం వెనకేసుకొస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు వైఎస్ఆర్సీపీ పాలనలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో కూడా సుప్రీంకోర్టే సిబిఐ ఆధ్వర్యంలో సిట్లు ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రెండిటిలోనూ అసలు సూత్రధారులు ఎవరో, అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చకుండానే సిట్లు దర్యాప్తును అర్ధాంతరంగా అసంపూర్తిగా ముగించేయడం, ఈ కుట్రల వెనుకున్న అదృశ్య శక్తులెవరో ఛేదించకుండానే వదిలేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారనేది, దాన్నే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించారనేది కఠిన వాస్తవం. సిట్ తన దర్యాప్తులో ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఈ కుట్రలో టీటీడీకి సంబంధించిన 235 కోట్ల నిధులు దుర్వినియోగం చేసి ఆ మేరకు అనుచిత లబ్ధి పొందారనేది నిజమే. కాకపోతే ఇదంతా ఆయా డైరీల ప్రతినిధులు, టీటీడీలోని కొందరు ఉద్యోగులు మాత్రమే చేశారని తేల్చేయడమే విచిత్రం. ఈ కల్తీ నెయ్యి మహాపాపం వెనుకున్న అసలైన సూత్రధారులు, పెద్దల ప్రమేయంపై లోతైన దర్యాప్తే చేయకుండా సిట్టు వదిలేసిందనేది నిజమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరా సంస్థల ఫోన్ నంబర్లు, వివరాలన్నీ నాటి ప్రొక్యూర్మెంట్ జీఎం నుంచి తీసుకున్నారని, కిలోకు 25 చొప్పున లంచాలు డిమాండ్ చేశారని సిట్ తేల్చింది. ప్రీమియర్ డైరీ ప్రతినిధుల నుంచి చిన్నప్పన్న 50 లక్షలు హవాలా ద్వారా లంచం తీసుకున్నారని తేల్చి చెప్పింది. కానీ ఇదంతా ఎవరి కోసం, ఎవరి ఆదేశాలతో చేశారనేది దర్యాప్తే చేయలేదు. అప్పట్లో పాలక మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పట్లో ఈవోలుగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, కేఎస్ జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలు ఎందుకు దాన్ని గుర్తించలేదు? కల్తీ గురించి వారికి తెలుసా? తెలిస్తే ఎందుకు అడ్డుకోలేదు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని నిగ్గు తేల్చలేదు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణ అయిన తరువాత కూడా బోలేబాబా డైరీకి కిలో 329 చొప్పున 1,07,00,000 కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్లు ఇవ్వడం, దాని ప్రకారం 2022 అక్టోబర్ 28 వరకు బోలేబాబా డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చేయడం వెనుకున్న శక్తులెవరో సిట్ తేల్చలేదు. టీటీడీ పాలక మండలిలోని పెద్ద తలకాయలు, ఉన్నతాధికారుల సహకారం లేకుండానే టీటీడీలోని చిరుద్యోగులు, డైరీ సంస్థల ప్రతినిధులే ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడడం అసాధ్యం. అయినా సరే వారెవరిని సిట్ నిందితులుగా చేర్చలేదు. వారి ప్రమేయంపై లోతైన దర్యాప్తే చేయలేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. వివేక హత్య కోసం 40 కోట్లు వెచ్చించడానికి నిర్ణయించుకుని హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న 4 నిందితులకు 1 కోటి చొప్పున అడ్వాన్స్ ఇచ్చారని సిబిఐ తేల్చింది. 40 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైన పెద్ద తలకాయలు ఎవరో బయట పెట్టకుండానే దర్యాప్తు ముగించేసింది. వివేక హత్యకు ముందు, ఆ తరువాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారని, కాల్స్ కూడా చేశారని ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొంది. హత్య సమాచారాన్ని జగన్కు చేరవేయడంలో ఆయన పాత్రపై మరింత లోతుగా విచారించాలంది. ఈ హత్య కోసం పన్నిన భారీ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేల్చేందుకు దర్యాప్తు కొనసాగించాలి అంటూ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు, ట్రయల్ కోర్టులో వేసిన అనుబంధ ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొంది. కానీ ఆ కోణంలో దర్యాప్తు చేయకుండానే ఆపేసింది. వివేక హత్య తరువాత నిందితుడు సునీల్ యాదవ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్లు, అర్ధరాత్రి 1:58 సమయంలో అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ విశ్లేషణ ద్వారా తేల్చిన సిబిఐ వేకువజామున 4:11 నుంచి అవినాష్ రెడ్డి వాట్సాప్లో కాల్స్, చాట్స్ చేసినట్లు గుర్తించింది. హత్యకు ముందు, ఆ అర్ధరాత్రి వేళలో, హత్య తరువాత తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఎవరితో వాట్సాప్లో టచ్లో ఉన్న
ఉన్నారో తేల్చగలిగితే ఈ కేసులో ప్రధాన కుట్రదారు బయటకొచ్చే అవకాశం ఉంది. కానీ సిబిఐ ఆ దిశగా దర్యాప్తు చేయలేదు. అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నము చేయలేదు. హత్య చేసిన తరువాత సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకున్నాడో కూడా తేల్చలేదు. వివేక కుమార్తె సునీత సిబిఐ కోర్టుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా అసలు దోషుల్ని పట్టుకునేలా దర్యాప్తే సాగట్లేదు.